మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేటి క్రొత్త సంవత్సరములో దేవుని యొక్క వాక్యముతో దేవుని యొక్క శక్తి కలిగిన పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో మిమ్ములను ప్రేమతో ఈ నూతన సంవత్సరములోనికి ఆహ్వానిస్తూ నూతన వాగ్దానముతో ఈ సంవత్సరం అంతటిని దేవుడు మనకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగా ఉంచులాగున మనందరము కూడా దేవుని యొక్క నడిపింపును కలిగి దేవుని వైపు చూస్తూ దేవుడు మనలను చూచున్నట్లు దేవుడు తన యొక్క కనుదృష్టిని మనపై ఉంచున్నట్లు మనందరము కూడా ఆయన వైపు చూద్దాం. ఆయన యొక్క దీవెనకరమైన శక్తివంతమైన దైవికమైనటువంటి జీవితాన్ని కలిగి దేవునికి మహిమకరముగా ఈ క్రొత్త సంవత్సరం అంతా మనము జీవించాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ క్రొత్త సంవత్సరమునకై ఒక చక్కని వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దయతో గమనించండి. యెహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఈరోజు ఈ నూతన సంవత్సరములో ఈ నూతన వాగ్దానము చేత ఈ సంవత్సరం అంతటిని దేవుని యొక్క కనుదృష్టికి ఈ సంవత్సరాన్ని అప్పగించుదాం. దాని మీద అనే మాట మీరు గమనిస్తే దేవుడు మన జీవితములో ఏదైతే మరొకటిస్తున్నాడో దాని మీద దేవుని యొక్క దృష్టి ఉండునట్లు దేవుని యొక్క చూపు దానిని చూచునట్లు మనం ఈ లోకములో బ్రతకడము నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యము బహుశ్రేష్టముగా బహు చక్కగా తెలియపరుస్తూ ఉన్నది. నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని, సంవత్సరాది అనగా ప్రారంభము నుండి అనగా 1వ తారీఖు నుంచి డిసెంబర్ 12వ నెల 31వ తారీఖు వరకు అనగా సంవత్సరాంతము వరకు. దయతో గమనించండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కనుదృష్టి దాని మీద ఉండునుగాక. 365 రోజులు దేవుని యొక్క కనుదృష్టి 365 రోజుల మీద ఉండునట్లు మనము ఈ లోకములో బ్రతకడము నేర్చుకోవాలి. దయతో గమనించండి. ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితములో దేవుని యొక్క కనుదృష్టి నుండి మనము తప్పించుకొనలేము. దేవుని యొక్క చూపులను మనపై ఉండకుండా
మనము ఏమాత్రము దాగి ఉండలేమని దేవుని సేవకునిగా మీకు చెప్పుచూ ఉన్నాను. అందుకే ఈ నూతన సంవత్సరములో దేవుని యొక్క కనుదృష్టి, నీ దేవుడైన యెహోవా కన్నులు నీ మీద ఉండునట్లు నీవు జీవించడం నేర్చుకో. దేవుని యొక్క కన్నులు మన మీద ఉండునట్లు మన యొక్క ఆలోచనలు, మన ప్రవర్తన, మన యొక్క కదలికలు, మన యొక్క నడక, మన యొక్క మార్గములన్నిటినీ దేవునికి అప్పగించు వారమై ఆయనకు, ఆయన చిత్తమునకు లోబడు వారమై ఉన్నప్పుడు మన దేవుడైన యెహోవా కన్నులు మన మీద, మన దినముల మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనలను పరీక్షిస్తూ ఉంటాయని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క కన్నులు మనపై ఉండాలి అంటే మనము భూమి మీద ఏ రీతిగా జీవించాలో దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఏం చేయాలంట? ప్రేమించి. ఈరోజు మనము దేవుణ్ణి ప్రేమించక లోకమును, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ మనపై ఉండదు. గుర్తుపెట్టుకోండి. అనగా తండ్రి యొక్క, దేవుడైన యెహోవా కనుదృష్టి మనపై ఉండదు. ఆయన ఒక్క క్షణము మనలను మరిచిపోయినా, ఆయన ఒక్క క్షణము మనలను విడిచిన మనమేమైపోవుదుమో. ఆయన చూపులే మనకు భద్రతను కలిగిస్తూ ఉన్నాయి. యెహోవా కనుదృష్టి మనకు కావలసినటువంటి సంరక్షణను, క్షేమమును కలగజేస్తుందని మనము గుర్తించాలి, గ్రహించాలి. ఎప్పుడైతే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తారో అప్పుడే ఆయన దృష్టి నిన్ను విడువదు. నిన్ను ఏమాత్రము కూడా వదిలిపెట్టదని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీ పూర్ణ హృదయముతో, ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి. నీ పూర్ణ హృదయముతో. ఎవని మనస్సు, ఎవని హృదయం ఆయనపై ఆనుకుంటదో వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పూర్ణ హృదయాంతో మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవుడు మిమ్ములను చూస్తున్నాడని గమనించండి. దేవుడు చూడక మానడు. అయితే ఆయన కనుదృష్టి మనపై దయచూపులాగున, మనపై కృప కురిపించులాగున మన యొక్క ప్రవర్తన భూమిపై ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దేవుని చూపులే మనకు కావలసినటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చేది. దేవుని యొక్క కనుదృష్టి మనకు కావలసినటువంటి క్షేమకరమైన జీవితమునిచ్చేది. ఈ లోకమునందు నిన్ను ఎవరు చూచినా ప్రయోజనము లేదు. ఈ లోకమునందు నీపై ఎవరు చూపులు పెట్టినా
నీకు నష్టమే తప్ప ప్రయోజనము లేదని దేవుని సేవకునిగా చెప్పుచూ ఉన్నాను. ఆయన చూస్తే నీ జీవితము దీవించబడిద్ది. ఆయన చూస్తే నీ పరిస్థితులు మార్చబడతాయి. ఆయన చూస్తే నీవు స్వస్థత పొందుతావు. ఆయన చూస్తే నీ యొక్క జీవితమంతా సంతోషంగా మార్చబడుతుంది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా దృష్టి నీపై ఉండులాగున దేవుణ్ణి స్తుతించుటలో, దేవుణ్ణి ఆరాధించుటలో మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ఆయన్ను ప్రేమించడం నేర్చుకోండి. లోకాన్ని ప్రేమించొద్దు, పరిస్థితులను ప్రేమించొద్దు, రాబడిని ప్రేమించొద్దు. దేవుణ్ణి ప్రేమించండి. ఆయన చూపులు మనపై ఉంటాయి. అప్పుడే మన జీవితం అంతా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంటుంది. అలాగే ఆయనను సేవింపవలెను. నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరివానను కడవరివానను దాని దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన్ను ప్రేమించడమే కాకుండా ఆయన్ను సేవించితే, ఆరాధిస్తే దేవుడు మనకిచ్చేటువంటి ఒక గొప్ప శ్రేష్టమైన జీవితం ఏమిటంటే, ఇదిగో కడవరి వర్షము, తొలకరి వర్షమును దేవుడు దయచేస్తాడు. నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ యొక్క నూనెను నీవు కూర్చుకొందువు, సమకూర్చుకొందువు. ఏ మాత్రము కూడా నీ ఇంటిలో కొరత, కొదువ ఉండదు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ యొక్క ఆహారమును దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు, ఆశీర్వాదముగా ఉంచుతాడు. మీ ఇంట అనేక మందికి ఆతిథ్యమునిచ్చేవారిగా ఉంటారు. దయతో గమనించండి. రాబోవు కాలము కరువు కాలము, రాబోవు కాలము శ్రమ కాలము, రాబోవు కాలము కడవరి కాలము. ఇట్టి కాలములో యెహోవా దృష్టి మనపై ఉండునట్లు మన 365 దినములను దేవుడు ఆశీర్వాదకరముగా ఉంచులాగున మనలను మనము సిద్ధపరుచుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 34వ కీర్తన 15వ వచనాన్ని చూచినట్లయితే, 34వ కీర్తన 15వ వచనం, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. గమనించండి, యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉన్నది. రెండవదిగా, మనము నీతిమంతులముగా మన జీవితాన్ని సరిచేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, మార్చుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క లోకములో మన నీతిని మనము కాపాడుకుంటామో, మన నీతిని భద్రపరుచుకుంటామో, అప్పుడే దేవుని యొక్క దృష్టి మనపై ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్తలో మనం చూచినట్లయితే, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము మనము అనేకమైన వాటిని ఓర్చుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము
వారిది. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు మీ ఫలము అధికమగును. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీతి కొరకై మనం బ్రతకాలి, నీతిని వెంటాడాలి. నీతి కొరకు అనేకమైన హింసలు మనము అనుభవించాలి. దయతో గమనించండి, యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఎప్పుడైతే నీతిమంతులముగా మనలను మనము చేసుకుంటామో దేవుడు మన పక్షాన తన కార్యములను జరిగిస్తాడు. అలాగే ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రవచిస్తున్న ప్రవచన భాగము ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనములో చూచినట్లయితే, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుదును. వారికి మేలు కలుగునట్లు. ఈ సంవత్సరాంతం ఎన్నో అనుభవాలతో మనము దాటుతూ ఉన్నాం. క్రొత్త సంవత్సరంలోనికి ప్రవేశించాం. ఈ సంవత్సరం అంతా దేవుడు మనలను మేలుతో నింపునట్లు యెహోవా కనుదృష్టి మనపై ఉండునట్లు మనము బ్రతకడం నేర్చుకోవాలి. గడిచిన సంవత్సరం పాత వత్సరం ఎన్నో శోధనలు, ఎన్నో మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనలను తప్పించి ఈరోజు సజీవులుగా ఉంచాడు. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న కాలం అనగా ఈ నూతన సంవత్సరం అంతా దేవుడు మనకు మేలుకరముగా ఉంచునట్లు, మేలు కలుగునట్లు వారి మీద దృష్టి ఉంచుదును అన్న వాక్యాన్ని బట్టి మేలు కలుగునట్లు దేవుని యొక్క దృష్టి మనపై ఉండునట్లు మనము కీడు విడిచి మేలు వెదుగుతాం. మేలు కొరకే ఈ భూమి మీద బ్రతుకుదాం. ఇంకా అక్కడ చూచినట్లయితే, ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడునగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికిచ్చెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్నెరుగునట్లు వారికి హృదయమునిచ్చెదను. దేవుణ్ణి ఎరుగునట్లు, ఆయన దృష్టి నీపై ఉండునట్లు ఈ నూతన సంవత్సరం అంతా ప్రభు కొరకై బ్రతకమని, ప్రభు కొరకై జీవించమని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ పరిశుద్ధ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనమును మనం చూచినట్లయితే, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. 365 రోజుల మీద ఉండునట్లు మనము ప్రభు సన్నిధిని ప్రేమించుదాం, మనము ప్రభువును ఆరాధించుదాం, ప్రభువును సేవించుదాం. ఈ నూతన సంవత్సరమంతా దేవుడు తన దృష్టిని మనపై నిలుపునట్లు మనము దేవునికి మహిమకరముగాను, దేవుని కొరకు ఒక సాక్షులముగాను బ్రతుకునట్లు మనలను మనము సమర్పించుకుని ఈ నూతన సంవత్సరం అంతా ప్రభువులో ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను ఈ నూతన సంవత్సరపు దీవెనలతో దీవించునుగాక.
ఆమేన్. We wish you happy new year.